అయితే ఈరోజు ఒక కొత్త టాపిక్తో మనం ముందుకు రావడం జరిగింది. అదే ఈరోజు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీజేపీ ఫైట్ జరగబోతుంది అనేది చాలామంది కూడా అనుకుంటున్న విషయాన్ని ఒక్కసారి విపులంగా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. దీనిలో ఎందుకు అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న అంశమా అంటే కాదు, కేవలం తెలంగాణ కోణంలో మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఈ రెండింటి మధ్యనే ఫైట్ జరగబోతుంది అనేది మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా తెలంగాణ ఒకటే కాదు, ఈసారి తమిళనాడులో కూడా ఖచ్చితంగా ఒక 3 నుంచి 5 సీట్లు పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడానికి స్కోప్ ఉన్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇట్లా ఎక్కడైతే బీజేపీ ప్రభావం లేనటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా బీజేపీ కొంత గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఈరోజు పొందడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీనిలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో క్లియర్గా ఖచ్చితంగా మళ్ళా మోడీ యొక్క హవా నడవబోతుంది అనేది ఈరోజు దేశవ్యాప్తంగా సర్వేలలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కావచ్చు, మోడీ అనేటువంటి ఒక ఇమేజ్ తోటి ఎలక్షన్ జరగబోతున్నాయి. మోడీ ఇమేజ్ తోటే ఈసారి దేశవ్యాప్తంగా 350 సీట్లకు పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి బలమైనటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అయితే దీనిలో ఖచ్చితంగా నార్త్ సైడ్ చాలా ప్రభావం అయితే బలంగా ఉంటుంది. ఎందుకంటే నార్త్లో ఈసారి అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క అంశం ఏదైతుందో ఇది చాలా బలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది. అది ప్రారంభోత్సవానికి ఈరోజు రెడీగా ఉంది. జనవరి 24న ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు, అంటే 2 వారాల పాటుగా దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అనేటువంటి ఒక నినాదం ఈ బజ్ అనేది క్రియేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ బజ్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఇమీడియట్గా ఈ బజ్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తారంటే వీళ్ళు దాదాపుగా ఎయిర్పోర్టు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. నేనేదో వాళ్ళ సొంత కవితం చెప్తలేనండి. వాస్తవంగా ఇది జరగబోయేటువంటి అంశాన్ని మీకు చెప్తున్నాను. దాదాపు ఈ 2 మాధ్యమాల ద్వారా, అంటే 2 మాధ్యమాలు మీన్స్ ఎయిర్పోర్ట్ ద్వారా, రైల్వే స్టేషన్ల ద్వారా భారీగా ఈరోజు అయోధ్యను సందర్శించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తుంది. అది కూడా మొత్తంగా పెద్ద ఎత్తున, అంటే కొన్ని లక్షలాది మందిని తరలించి ఒక జై శ్రీరామ్ అనేటువంటి ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2nd వీక్, అంటే ఫిబ్రవరి 10 వరకు అనుకోండి, ఫిబ్రవరి 10 వరకు మొత్తానికి జై శ్రీరామ్ అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక బజ్ క్రియేట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫిబ్రవరి జనాల్ని ఆ బజ్ని ఉంచేసి ఫిబ్రవరి 3rd వీక్ ఆర్ 4th వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా నెక్స్ట్ 4th వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన ఇమ్మడే మార్చి ఎండ్లోపు ప్రజల్ని అదే జై శ్రీరామ్ అనేటువంటి బజ్లో ఉంచేసి మార్చి ఎండ్ కల్లా మొత్తానికైతే ఎలక్షన్స్ క్లోజ్ చేసి 350 సీట్లు టార్గెట్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఇదే జరగబోతుంది. దీన్ని మించిన రిజల్ట్స్ అయితే ఉండవు. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి సినారియో. ఇక మనం ఒక్కసారి తెలంగాణ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మొన్న సీట్లన్నీ 8 వచ్చినాయి కదా, మళ్ళా 1, 2 వస్తాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ చాలా రాంగ్ పర్సెప్షన్ జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దాదాపు మీరు చూడండి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 17 ఎంపీ స్థానాల్లో మీరు లెక్క చెప్తున్న రాసి పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 8 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకొక +or-1 వేసుకోండి. కాంగ్రెస్ 7 +or-1. అదేవిధంగా బీఆర్ఎస్ 1 కంటే 1 +or-1 రాసి పెట్టుకోండి ఇదే. అండ్ ఎంఐఎం ఇది కూడా 1 +or-1 ఉండే అవకాశం ఉంది. ఈ సినారియోలో భాగంగానే సీట్లు ఈరోజు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవంగా ఇక్కడ ప్రధానంగా సికింద్రాబాదు, పాత ఏవైతే ఉన్నాయో, పాత గెలిచినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కసారి చూసినట్లయితే నిజామాబాద్, ఈ 4 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొట్టేస్తుంది. అదేవిధంగా వీటికి అడిషనల్గా ఈసారి మల్కాజ్గిరి తోడవుతుంది. అదేవిధంగా చేవెళ్ళ,
మహబూబ్ నగరు ఇట్లా ఇంకొక 1 or 2 సీట్స్ కూడా ఆడే అవకాశం బలంగా ఉంది మిత్రులారా. ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలలో ఇటు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఏవైతే ఉన్నాయో మహబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, నాగర్ కర్నూలు కూడా గెలిచే అవకాశం తక్కువ ఉన్నటువంటి అవకాశం. ఇవి బీజేపీ గెలిచేటువంటి సీట్లు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ఈరోజు నల్గొండ, ఖమ్మం, ఇక్కడ జైరాబాద్ కూడా మర్చిపోతున్నాను. జైరాబాద్ కూడా ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది. ఖమ్మం, భువనగిరిలో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటుందండి. ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చాలా బలంగా ఉంటుంది వాస్తవంగా. ఇక భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, తర్వాత ఇంకేమున్నాయి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, మహబాద్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఒక మెదక్ తప్ప ఎక్కడ స్కోప్ కనబడతలేదు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే ఇక హైదరాబాద్ తప్ప ఇక దానికి ఎక్కువ ఛాన్స్ లేవు. సో ఇట్లా మీరు చూసి చూడండి, బీజేపీ చూసినట్లయితే సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో పాత సీట్లు ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్నగర్, జైరాబాద్. అయితే కరీంనగర్, సికింద్రాబాద్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అంతా కూడా కేవలం మోడీ అనేటువంటి ఒక మాన్యతోటి నడుస్తాయనేది వాస్తవంగా గత 2 ఎలక్షన్స్లో మనం చూస్తున్నాం. 2014 కావచ్చు, 2019 ఎన్నికల్లో మోడీ మాన్యతోటే చాలామంది కూడా గెలవడం జరిగింది. సో ఇక ఆదిలాబాద్లో కొంతమంది అభ్యర్థులను కూడా కొంతమంది అభ్యర్థులను కూడా చేంజ్ చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఇంకో స్టోరీ కూడా వేరే దానిలో ఉంది. అది కూడా మనం వెలుగులో వచ్చినట్టుంది. అది ఒక్కసారి మనం కూడా చూసేటువంటి ప్రయత్నించుదాం. సో ఈ విధమైనటువంటి సినారియో లోక్సభ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన దానిలో తెలంగాణలో ఈ రిజల్ట్స్ రాబోతున్నాయి అనేది పక్కగా మనకు ఉన్నటువంటి సర్వేల యొక్క సమాచారం ఇదంతా కూడా వాస్తవం కూడా. సో చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ కల్లా తెలుస్తుంది ఏ విషయం ఏంది అనేది తెలిసే అవకాశం అయితే బలంగా ఉంటుంది. కానీ ఈసారి అట్టర్గా భారతీయ రాష్ట్ర సమితి ఫెయిల్ కాబోతుంది. అయితే ఇక భారతీయ రాష్ట్ర సమితికి ఇన్ని సీట్లు అంటే ఒక్క సీటుకే పరిమితం అవుతామా అనేటువంటి దాంట్లో కేసీఆర్ తన ఇంట్లో పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్లో ఒక బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. అదేవిధంగా మెదక్ నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదేవిధంగా జైరాబాద్ నుంచి హరీష్ రావు, నిజామాబాద్ నుంచి కవిత, ఇట్లా దాదాపు ఈ 17 నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులను దించి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు పోటీ చేయించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎంతవరకు ఫెయిల్ అవుతారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భారీగా పుంజుకునే అవకాశం కనబడుతున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం మిత్రులారా.